గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కవిత జైలు నుంచి వచ్చాక శోభమ్మ ఒక దగ్గర వాళ్ళ చూస్తూ నాకు తెలిసింది. ఒక మాట అందంట, ఏంటి అని, బీజేపీ వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే, పోతే ఏమవుతుండే, ఎవరి రాజకీయం వాళ్ళది అని. అచ్చా, ఓకే. కవిత గారు ఎవరితోటో అన్నప్పుడు కూతురుతోటి కూడా అని ఉంటుంది కదా, ఆ సపోర్టే కదా ఇంకా లెటర్ రాయడానికి. కానీ సొంత పార్టీని చంపుకొని అట్లా కన్న కూతురు వేరే దగ్గరికి పోతే అసలు ఎవరికైనా ఎట్లుంటుంది మ్యామ్? అంటే జనరల్లీ మరి ఎంత రిమోట్ ఎవరి చేతిలో ఉన్నా గింతగానం ఆడడం అయితే నేనైతే ఏడ చూడలేదు. అంటే కవిత గారు బీజేపీలకు పోయి ఉంటే అందరూ వాళ్ళు అంటారు కదా, కూతురే పోయింది అని అనరా, అంటారు కదా. ఎవరు అనుకుంటే మాకేంది, ఇక్కడ నా కొడుకు ఉండాలా, అక్కడ కూతురు ఉండాలి. ఎవరు ఏమనుకుంటే ప్రజలతో ఏం అవసరం ఆమెకు? ప్రజలతో పని లేదు కదా. ఇది మేము పుట్టించిన పార్టీ, మా పార్టీ అనేది అనుకుంటుంది. అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, కష్టంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, నా పిల్లలు మాత్రం ఇద్దరు మంచిగా ఉండాలి, ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా, అది ఆమె పాలసీ. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు? సరే, దూతల్ని పంపించారు, ఫస్ట్ చర్చలు అయితే స్టార్ట్ అయినాయి, కానీ అదేం సఫలం కాలేదు అని అంటున్నారు. ఈమెమో బెట్టు దిగుతలేదు. నువ్వు దిగకు బిడ్డ అని చెప్పుంటారా ఏంది శోభమ్మ? అంతేనా? ఆమె చెప్పిందో చెప్పలేదో కానీ కవిత డిమాండ్స్కి, కవిత అనుకునే డిమాండ్స్కి ఆడ ఓకే కానట్టుంది. వెయిటింగ్లో పెట్టిండ్రు. సో వాళ్ళు ఎట్లా వెయిటింగ్లో పెట్టిండ్రు, నేను కూడా అట్లనే పెడతా అన్నట్టు నేను కేటీఆర్కి వచ్చిన నోటీస్కి ఒక ట్వీట్ పడేసింది. అవును, ఏం జరగనట్టు, అసలు ఏం కానట్టు, ఏదో సంథింగ్, అంతేనా? ఏం జరగనట్టు ఏం కానట్టు కాదు, జరిగిన చర్చల ప్రకారం తొందరపడకు, మాట్లాడదాము అనేసరికి సరే నేను కూడా ఇంతవరకే ట్వీట్ల వరకే ఉంటా, డైరెక్ట్ మీకు వచ్చి కలిసి మాట్లాడేది లేదు, ట్వీట్లతోటి నేను ఇట్లా సరిపుచ్చుతా అని మళ్ళా ప్రజలను ఓకే మభ్యపెట్టడానికి. అంతే. ఓకే, కవిత గారి మనస్తత్వం ఏందండి? అంటే మొండి రకమా, ఏదైనా అనుకుంటే సాధిస్తుంది అనే టైప్సేనా? యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అందరం అదే టైప్ అండి. ఓకే, అందరం అదే టైపు. కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా మెయింటైన్ చేసుకోవాలి. ఏదైతే ఏమైంది, నేను నాకు ఒక్కదానికి అన్నీ కావాలి, నాకే కావాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంటోళ్ళ మేట చేస్తే క్యాడర్కి ఏం మెసేజ్ పోతుంది, క్యాడర్ గందరగోళంలో పడుతుంది, పార్టీ ఉనికికే, పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వకుండా ఇబ్బంది అవుద్ది అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే, ఇప్పుడు నాన్న ఉన్నారు లైవ్లో, నాన్న లేకలేరు కదా, నాన్న ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఎందుకు ఇంత తొందర? మరి కేసీఆర్ గారి ఆలోచన ఏంది? ఇంత మొండిగా బిహేవ్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఏంటి? తెగేదాకా లాగే పరిస్థితి వస్తుందని అనుకున్నారా? అంటే ఆయన కవిత జైలు నుంచి వచ్చాక చెప్పారంట, నీ పార్టీలో నీ పొజిషన్ నీకుంది, సైలెంట్గా ఉండు కొన్ని రోజులు, పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుందాము అంటే ఇంకా ఎక్కడైనా కబడిపోతానో ఏమో అని. ఓకే, అంటే తను చెప్పి అడిగినరు, అంటే రాగానే అడిగినరా? తను అందరూ ఏం మాట్లాడుతుండ్రంటే మేము 5 నెలలు జైలు ఉంటే కూడా పెద్ద గొప్పగా పట్టించుకోలే, నా నాన్న చూడ్డానికి కూడా కనీసం రాలేదు అనేది ఒకటి ఉండిపోయింది, 5 నెలలు నన్ను జైల్లో ఉంచిండ్రు అనేది కూడా ఒకటి ఉండిపోయింది అనేది ఒక టాక్ మ్యామ్. నిజంగా 5 నెలలు ఉండాల్సిన పరిస్థితి ఉండేనా కవిత గారికి? ఎప్పుడో రావాల్సింది కదా. పెద్ద పెద్ద లాయర్లను పెట్టిండ్రు అన్నారు, వాదిస్తున్నారు అని అన్నారు, అయినా 5 నెలలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఏడ్చుకుంటూ ఆమె కొంత చెప్పకనే చెప్పింది అనుకోండి. ఒక టైంలో ఒక అడ్వకేట్ను ఆ కేసుకు అపాయింట్ చేసుకుందామంటే 50 కోట్లు ఇస్తామన్నా ఆ కేసు డీల్ చేయడానికి అడ్వకేట్స్ ముందుకు రాలేదు. ఓకే, ఇంకా చాలా రోజులు ఉంది అని మీరు అంటున్నారు, 5 నెలలకే చాలా రోజులు అన్నారు. అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల జైల్లో ఉండడం ఒక రోజున ఒక సంవత్సరంతో సమానం ఉంటుంది. కానీ తన కేసులో
చాలా ఎర్లీ బెయిల్ వచ్చింది అది. ఓహో. ఇప్పుడు మనం కనిబల్ని చూసాం, అవును చాలామంది లీడర్స్ని చూసాం, అవును 1 ఇయర్ ఎబోనే ఎవరికి కూడా బెయిల్ రాలేదు. ఇక్కడ వీళ్ళు చాలా గట్టి ఎఫర్ట్స్ పెట్టి కేటీఆర్, హరీష్ వీళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్ద పెద్ద అడ్వకేట్స్ జడ్జిలను కలిసి వీళ్ళు బెయిల్ వచ్చే రకంగా సెట్ చేసిండ్రు. యా. కానీ మరి వెళ్ళింది ఎలాంటి కేసు? ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ గారు తిహార్ జైలుకు వెళ్ళి కవితను ఇప్పుడు కూతురు మంచిదైనా చెడ్డదైనా జైల్లో ఉన్నది అని అంటే ఏ తండ్రికైనా బాధే ఉంటుంది. తనకి ఏమని వెళ్ళి జైలుకి వెళ్ళి చూస్తారు చెప్పండి? అంటే కన్న తండ్రికి ఆయనతో కొట్టుకోదా, ఆడబిడ్డ జైల్లో ఉంటే కూడా అది కూడా అంటే దాన్ని కూడా నామోషిగా ఫీల్ అయిందా, దొరతనం ఆడ కూడా కనిపించిందా, ఇట్లా కూడా వచ్చినాయి అది కదా. నామోషి దొరతనం కాదు. అవతల వాళ్ళు ఎన్ని యాంగిల్స్ అయినా మాట్లాడవచ్చు, ఎన్ని యాంగిల్స్ అయినా అనుకోవచ్చు. ఫేస్ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే గవర్నమెంట్ పోయింది, ఈ రకరకాల నోటీసులు, రకరకాల ఇష్యూస్ మీద, వేరియస్ ఇష్యూస్ మీద నోటీస్ వస్తున్నాయి. ఈ ఈ కవిత జైలుకి వెళ్ళింది. మరి కేసీఆర్ అనుకోకుంటే, కేసీఆర్ పట్టించుకోకుంటే, కేటీఆర్కు హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళిండ్రు? కేసీఆర్ చెప్తేనే కదా వాళ్ళు వెళ్ళింది. అది అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారికి తెలియకుండా జరిగిందా మ్యామ్ స్కామ్? తెలియదండి, తెలియదు కదా. తెలియదు. ఓకే. అందుకేనా ఇప్పుడు కవిత గారిని గట్టిగా నువ్వు ఆగు, కొంచెం ఆగు, నువ్వు తొందరపడకు అని, పార్టీకి నష్టమైంది, నష్టం అవుతుంది కాబట్టి నువ్వు కామ్ డౌన్. మ్యామ్ అసలు కవిత గారి తెలంగాణ జాగృతి తరఫున ఆమె బతుకమ్మ పోతేనే ఓ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కదిలిపోతుండే. ఇట్లాంటిది అసలు ఎవరు లేరు, ఎవరు కనిపిస్తలేరు ఆమె ఎంట. అదేనా అంటే జస్ట్ కేసీఆర్ గారు ఆగండి అంటే అది ఎవరైనా అది కన్న కూతురు కానీ కన్న కొడుకు కానీ అంతేనా, అట్లే ఉంటుందా? ఆగండనే చెప్తారు కదా అండి. మరి పరిస్థితుల ప్రకారమే లీడరు మూమెంట్ ఉంటుంది కదా, అది అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ దగ్గాలి, ఎక్కడ ఎక్కాలి అనేది కేసీఆర్ గారికి తెలుసు కదా. సో ఎప్పటి నుంచి అయితే జైలు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ పోరు ఉందనమాట. నాకు ఇది సరిపోదు, నాకేదో ఇవ్వాలి అని తను స్టార్ట్ చేసినట్టు లెక్క, అంతేనా? జైలుకు వెళ్ళక ముందు నుండేనండి. ఓహో. వెళ్ళక ముందు నుంచే, సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే అది జరుగుతుంది. గవర్నమెంట్ పోయాక కాదు, ఒక ముందు నుంచే జరుగుతుంది ఉంది. ఓకే. ఎందుకని అట్లా కవిత గారికి అంత నెగిటివ్ ఎందుకు వచ్చింది మ్యామ్? ఏ నెగిటివ్ అంటారు? అంటే తను ఓడిపోవడానికి రీజన్ ఏంటి? ఎంపీగా ఓడిపోవడానికి రీజన్ ఏంటి? లాస్ట్కి వస్తే ఎమ్మెల్సీగా అది కూడా ఏ హడావిడి, అసలు గెలిచినా కూడా గెలిచిండ్రు అన్నట్టుగానే అది కూడా ఏం హడావిడి చేయలేదు. ఎందుకట్లా? కవిత పిఎల్ కానీ, కవిత జాగృతిలో ఉన్న అందరూ కాదు, కొందరు ఆ టీంలో ఉన్న కొందరు వాళ్ళ వల్ల కవిత వాళ్ళని బ్లైండ్గా నమ్మింది. ఓకే. ఇప్పుడు ఎంతసేపు బయట వాళ్ళు కేసీఆర్కు ప్రజలతోటి యాక్సెసిబిలిటీ లేదు, లీడర్లకు లేదు అని అంటారు. అవును. అట్లాగే కవితకు కూడా వాళ్ళ జాగృతిలో, తెలంగాణ వైడ్గా జాగృతి ఉంది కదా, జాగృతి మెంబర్స్కి డైరెక్ట్ కవిత ఫోన్ మాట్లాడడానికి ఉండదు, కవిత ఇంటికి వెళ్తే కలుసుకోవడానికి ఉండదు. నిజామాబాద్ పిఎల్ కానీ, హైదరాబాద్ పిఎల్ కానీ వాళ్ళు ఓకే అనుకుంటేనే కవితకు ఫోన్ పోతుంది. వాళ్ళకు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా అవసరానికో, ఇన్విటేషన్ ఇవ్వడానికో, లేకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికో, జాగృతి వాళ్ళే కానివ్వండి, కమ్యూనిటీ వాళ్ళే కానివ్వండి, బంధువులే కానివ్వండి, ఎవరు ఈ పిఏలకు ఫోన్ చేస్తే 4-5 కోట్ల డీల్ అయితేనే ఫోన్ కల్పిస్తాం. ఈ రకంగా అన్నాక ఎట్లుంటుంది చెప్పండి? ఓకే. ఓన్లీ పైసా ఉంటేనే మాట్లాడు, లేకపోతే అసలు లేదుగా, అంతేనా? అంటే ఆ టైపే ఇక మూటకే మాట. బాబోయ్. నిజామాబాద్ పిఎల్ అంతే, హైదరాబాద్ పిఎల్ అంతే. ఓకే. మా వితిన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఫంక్షన్స్ అయితేనే, మ్యారేజో ఏదో ఉంటే కూడా ఫస్ట్ కజిన్స్ కానివ్వండి, మా ఫాదర్ కజిన్స్ పిల్లలు కానీ ఎవరు వచ్చినా కవిత గేటు లోపలికి కూడా పోనీయరు పిఎల్.
వచ్చిన వాళ్ళని ఫస్ట్ కిందికి మీదకి చూసి ఏ కార్లో వచ్చిందని చూసి అప్పుడు అడిగి మేము ఇస్తాంలేండి మేడంకు అని. ఓన్ కజిన్స్ వస్తే కూడా పైకి వెళ్ళడానికి ఉండదు. అమ్మో. ఆ ఓకే. రకంగా ఉంటే ఎట్లయితుంది, ఎట్లా గెలుస్తుంది చెప్పండి. సో గ్రౌండ్లో అది వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మీరు చెప్తున్న ఏవైతే ఉన్నదో అది కనిపించింది గ్రౌండ్లో, అందుకనే కదా. అయినా సరే పాపం కేసీఆర్ గారు ట్రై చేసిరు కదా గెలిపియనీకి. అందరినీ పోయి కలిసిరు, చలో ఈసారికి గెలిపియండి ఏదో సంథింగ్. అయినా ఆయన స్థాయికి ఆయన ఒక మెట్టు దిగైనా తనతో పాటు తెలుగుదేశంలో పనిచేసిన తన Yes, yes, స్నేహితుడు yes. మండవ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి కూడా ఓడిపోతే బాగుండదు, కూతురు కంటే ఎక్కువ ఇట పార్టీ పరువు పోతుంది అని ఆయన దగ్గరికి వెళ్తే పాపం ఆయన కూడా కవిత గెలవడానికి చాలా కష్టపడ్డారు. అవును. కానీ ఆల్రెడీ అప్పటికే ఎంత నష్టం జరగాలనో అంత నష్టము, అంత అసంతృప్తి. నిజామాబాద్ ఓన్లీ ఒక టౌన్ అని కాదు, టోటల్ నిజామాబాద్ డిస్టిక్లో అసంతృప్తి అయిపోయింది కవిత మీద. అంటే తనే ఒక సీఎం లాగా వ్యవహరించింది అనేది కూడా ఒక టాక్ వచ్చింది మ్యామ్, నిజం చెప్పాలంటే కూడా. అవును. అంటే తండ్రి గారు ఒక పవర్ సెంటర్ అయితే మళ్ళీ తిను కూడా ఒక పవర్ సెంటర్ లాగా వ్యవహరించిండ్రు అనేది కూడా ఒక టాక్ వచ్చింది మ్యామ్. అదంతా కూడా మరి కేసీఆర్ గారికి కూడా తెలుసు కదా, ఎందుకని అప్పటి నుంచే కొంచెం కంట్రోల్ చేయనీకి అంటే ప్రయత్నం జరగలేదా అనేది ఒక. కొన్ని తెలిసినాయి ఆయనకు కవిత విషయంలో, కొన్ని తెలియలేదు. తెలిసినవి చాలా మటుకు ఆయన కంట్రోల్ చేసిండ్రు, మేనేజ్ చేసిండ్రు. ఆయన ఇక్కడ ఉండి కూడా కవితకు మొబైల్కి ఫోన్ చేసి నువ్వు ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేయి, నువ్వు ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చేసేయాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఒక నజర్ అయితే ఉండే, బిడ్డ మీద ఒక నజర్ అయితే ఉండే. ఓకే. సో తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ బేర్ చేస్తూ అంటే ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ని, మీరు ఒక జర్నలిస్ట్, మనమే యాక్చువల్గా బిజీగా ఉంటాం. ఒక సీఎం ఎంత బిజీగా ఉంటారండి యాక్చువల్గా. అవును. అట్లాంటి ఆయనకు ఇక ఇంటర్నల్ ఫ్యామిలీ బయట చూసుకోవడానికి సరిపోదు. ఇంటర్నల్ ఫ్యామిలీది నిమిషం వాచ్ చేయలేడు కదా. దానితో పాటు ఇక్కడ ఒక శకుని ఉన్నాడు కదా, మొత్తం వాడు ఏం రీచ్ అవ్వనియకపోయేది కదా కేసీఆర్ గారికి. ఉన్న మెయిన్ ప్రాబ్లమే వాడు అక్కడ. బిడ్డల కంటే ఎక్కువ ఆయనని ఎట్లా నమ్మిండు మ్యామ్, నాకు అర్థం కాదు. వాడు ఎప్పుడు ఉంటాడు కదండి, డే అండ్ నైట్. ఈ మొత్తం కవిత ఇంట్లో ఉంటుంది, హరీష్ ఇంట్లో ఉంటాడు, కేటీఆర్ ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ప్రగతి భవన్లోనే ఉంటాడు. కానీ ఆయనకు 2-3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ బిజినెస్లో కేటీఆర్ ఉంటాడు. వీడి పరే అది కదా, చెప్పులు తుడుచుడు, మంద బిల్లలు ఇచ్చుడు. నిజంగా మాట వరుసకు అట్లా అంటారేమో, రాజకీయ విమర్శనేమో అనుకున్నాను. నిజంగా అవి చూసిరా మ్యామ్ అట్లా అంటే నిజంగా జరుగుతుందా? చెప్పులు దూడ్చుడు, టాబ్లెట్ ఇచ్చుడు అంటే ఒక చెప్పులు దూడ్చుడు కూడానా? తూడుస్తాడు, అవసరమైతే చెప్పులు కూడా నాకుతాడు. నాకమంటే వాడు అనుకున్నది కావాలనుకున్నప్పుడు చెప్పులు నాకడానికి కూడా రెడీగా ఉంటాడు. అంత చెండాలుడు. మ్యామ్ ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు తెలుసు కదా మ్యామ్, అది ఎంత పెద్ద చర్చ. అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఇన్సిడెంట్ గుర్తొస్తే, అంటే కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందా ఏంటి? అయ్యి ఉండొచ్చు, అది కూడా కవిత కోపానికి ఒక రీజన్ అయ్యి ఉంటుంది. ఓకే. ఎందుకంటే సెల్ ఫోన్ నుంచి కాదు, నువ్వు ల్యాండ్ నుంచి నేనేం మీరే నాకంటే ముందు మీరే చెప్పారు అక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదా అని. నిజంగా కూడా ఎవరి మీద ఎవరికి అక్కడ నమ్మకం లేదు.